హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం ముందుగా ప్రిపేర్ చేయబోయే రెసిపీ బగారా రైస్. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు చాలా సింపుల్గా, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి కాంబినేషన్గా ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హోల్ స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, రాతి పువ్వు, ఒక స్టార్ అనైస్ వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బగారా రైస్కి కానీ, గ్రేవీ కర్రీస్కి కానీ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1:2 క్వాంటిటీలో మనం వాటర్ తీసుకోవాలి. అంటే మనం రైస్ 1 కప్ తీసుకుంటే వాటర్ 2 కప్స్ తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూడండి, వాటర్ ఇలా తెల్ల కాగుతున్నప్పుడు మనము అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్నే యూస్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకునేటట్లుంటే వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి రైస్నంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీంతో మనకి బగారా రైస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎగ్ కర్రీ కోసం మనము ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసుకొని పక్కనుంచుకోవాలి. వీటికి చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనము ఎగ్ కర్రీ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగాలు, అల్లం, అలానే వెల్లుల్లి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకే ఉల్లిపాయ ముక్కలు, అలానే టమోటా, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు వేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, టమోటాలు కూడా పేస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, కొంచెం ధనియా పౌడరు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ కలర్ చేంజ్ అయ్యి మనకి ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మనకి ఈ మసాలా ఎంత బాగా వేగితే మనకి కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చివరిగా కసూరి మేతి కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో టేస్టీగా, చాలా కలర్ఫుల్గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. బగారా రైస్కి కానీ, పలావ్కి కానీ, లేదంటే ప్లెయిన్ రైస్, చపాతీ ఎందులోకైనా ఒక మంచి కాంబినేషన్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. బగారా రైస్ అలానే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో అస్సలు మిస్ చేయకండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ని ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.